అమ్మ ఏం చేస్తున్నావు? ఈరోజు ప్రశాంతంగా ఫ్రూట్స్ తింటుంది. గాలి వేస్తుంది. దక్షిత్ ఈరోజు డాడీ ఆన్ లీవ్, పిల్లలు కిండర్ గార్డెన్ కి, అమ్మ ఎగ్జామ్ కి. అసలు నీ డ్రెస్ భలే ఉందిరా. లవ్ యూ నాన్న చెప్పు. నువ్వు చెప్పు దక్షిత్. కొయ్యొద్దు దానికోసం. ఇదిగో నాన్న ఉన్నాయి, కొయ్యొద్దమ్మా. అది కొయ్యొద్దు. ఇదిగో బాగుంది. ఇదిగో నైస్. దక్షిత్ కొయ్యకూడదు అమ్మా, కొయ్యకూడదు. దక్షిత్ ప్లీజ్, దక్షిత్ ప్లీజ్. చూపించు ఏంటది. ఎవరికి ఇస్తావు? మార్కాకి ఇస్తావా ఫ్లవర్? వెయిట్ చేయతే పట్టుకోవాలా? కిండర్ గార్డెన్ కి వెళ్ళాక ఇవ్వు. వెళ్ళిపోదాం పద. అయిపోయింది నడు. అషిమా ఫ్లవర్ ఎవరికి? నాన్నకా? వస్తున్నా. ఫ్లవర్ ఎవరికి ఇస్తావు? మారికాకి ఇస్తావా? మారిక ఎవరు? ఫ్రెండ్సా? ఓకే. అండ్ ఈరోజైతే నాకు ఎగ్జామ్ ఉందన్నమాట. A1 ఎగ్జామ్ ఉంది. సో దానికోసమే వెళ్తున్నాను. ఇంక మా హస్బెండ్ ఆ రోజు లీవ్ పెట్టుకున్నారు, ఎందుకంటే నెక్స్ట్ డే అషీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం అనమాట. సో ముందు రోజు తీసుకురావాల్సినవి చాలా ఉంటాయి. అండ్ తన ఆఫీస్కి వెళ్తే తీసుకెళ్ళడానికి అవ్వదు పిల్లల్ని వేసుకుని. అందుకని నాకు ఎగ్జామ్ ఒక 1 అవర్లో అయిపోతుంది అనమాట, 1.5 అవర్లో. సో పిల్లల్ని డ్రాప్ చేసేసి ఇక్కడ నుంచి నా క్లాస్కి వెళ్ళి నా ఎగ్జామ్ అయ్యే వరకు తను బయట వెయిట్ చేస్తా అన్నారు. అయ్యాక అటు నుంచి అటు షాపింగ్కి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి జూన్లో వ్లాగ్ అండి. నాకు కుదరక నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే పిల్లల్ని డ్రాప్ చేసాం. అండ్ రేపు సమ్మర్ ఫెస్ట్ ఉందన్నమాట. మాకు ఈ వీక్ ఫుల్ ఆన్ హెక్టిక్గా ఉంది. సండే మా ఈవెంట్, సాటర్డే సమ్మర్ ఫెస్ట్. దానికి హెల్ప్, ఫుడ్ అవి కొన్ని పేపర్స్ ఇచ్చారనమాట. నా ఎగ్జామ్కి తీసుకొని వెళ్తున్నారు. అక్కడి నుంచి మేము షాపింగ్కి వెళ్తాం. ఏం బుజ్జి ఇంత బ్లాక్గా వస్తుంది? ఎండ లైటింగ్ ఏమో. నా ఎగ్జామ్ ఈరోజు ఎగ్జామ్ అనమాట. సో ఈరోజు ఓన్లీ స్పీకింగ్. ఓ 20 minutesలో అయిపోతుంది. సో వెళ్ళి అది చూసుకొని అక్కడి నుంచి తను వెయిట్ చేస్తారు. ఈరోజు లీవ్. అక్కడి నుంచి మేము రేపు బర్త్డే కావాల్సిన కొన్ని షాపింగ్ చేయాలి. సో బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఇలా లెసన్. అండ్ నా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా కోర్స్ నేర్చుకుని కిందనే ఇండియన్ స్టోర్ ఒకటి ఓపెన్ చేశారనమాట. సో రోజు ఆల్మోస్ట్ ఏం కావాలంటే అవి ఫ్రెష్గా తెచ్చుకుంటాం, వెజిటేబుల్స్ అవన్నీ కూడా. ఇంకా ఎలానో ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా వెజిటేబుల్స్ కొన్ని కావాల్సినవి ఉంటాయి కదా. సో అప్పుడే కొంచెం స్టాకప్ అయ్యాయి. ఇంకా మార్నింగే కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకొని ఇంకా అప్పుడు షాపింగ్కి వెళ్దాం అన్నట్టు ఇంకా కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. చాలా బాగుంది. స్మిత్ ఏం బుజ్జి ఆ టోన్ ఏంటి బుజ్జి ఎలా కనిపిస్తుంది? రెడ్డిష్గా ఏంటి, వీటిష్గా. ఐఫోన్ అలా అని కాదు, మేబీ క్లైమేట్ డల్గా ఉండడం వల్లేమో. ఎలా అనిపించింది స్మిత్? చాలా బాగుంది. మేము తినే గడ్డిదే. నీ ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా ఇచ్చాను, బాగా చెప్పాను. అన్నీ చెప్పేసా. గుడ్. ప్రిపరేషన్ నైట్ ప్రిపరేషన్ యూజ్ అయిందంటావా? డిస్కస్ చేయడంలో అదే బెనిఫిట్స్. అందుకే అన్న కూర్చో ఇద్దరం మాట్లాడుకొని చేద్దాం. సరే తిన్నా. బైక్ సెక్షన్ ఎక్కడ ఉంది? గ్లాసెస్ కావాలన్నా? కావాలి. చిన్నవా పెద్దవా? తీసుకోవచ్చు, ఈ సైజ్ సరిపోతాయి. ఎన్ని ఉన్నాయి ఇంట్లో? ఆల్రెడీ 30 ఉన్నాయి. సరిపోతాయి, తీసుకో. అండ్ మేమైతే ఇప్పుడు టెడీకి వచ్చాము. సో ఎవరైనా జర్మనీకి న్యూగా వచ్చి ఇలా ప్లేట్స్, తర్వాత మనకు కావాల్సిన కప్స్, గ్లాసెస్ ఇవన్నీ ఎక్కడ మంచి రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయని తెలియకపోతే కనుక టెడీ ఒకటి చెక్ చేయండి అండ్ యాక్షన్ ఒకటి చెక్ చేయండి.
ఈ ప్లేసెస్లో మనకి మంచిగా దొరుకుతాయి అనమాట. వేరే ప్లేసెస్లో కొంచెం పలుచగా అలా ఉంటాయి. అండ్ అన్ని చోట్లలో కూడా ఏమి అవైలబుల్గా ఉండవు. మనకి టెడీలో మోస్ట్లీ అన్నీ కొంచెం రీజనబుల్గానే అనిపిస్తాయి. స్పూన్స్, ఫోక్స్తో సహా అన్నీ ఉంటాయి అనమాట. మోస్ట్లీ మేము ఇక్కడి నుంచే తెచ్చుకుంటాం ఏదన్నా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే. అండ్ బర్త్డేస్కి రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. నేను రిటర్న్ గిఫ్ట్స్ కోసం కవర్స్ ఏమైనా చూస్తున్నాను అనమాట, కొంచెం రీజనబుల్గా ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి. ఒక్కొక్కటి €1 అలా ఉంది. ఇంకా కొన్ని చూసుకొని కావాల్సినవన్నీ ముందే లిస్ట్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా సిటీ సెంటర్ ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంటుంది. ఓపీ చేసుకొని తిరగడమే పని. ఇంకా మాకు కావాల్సినవి ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా C&Aకి వెళ్దామని అన్నారు మా హస్బెండ్. అంటే దక్షిత్కి కొన్ని టీషర్ట్స్ అవి తీసుకుందాం అనుకున్నాం. అండ్ మా హస్బెండ్కి కూడా మాకు డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా తనకి ఒక టీషర్ట్ కావాలన్నమాట. ముందంతా అసలు కుదరనే లేదు. ఒకరోజు ముందు వచ్చి ఇంకెతుక్కోవడం స్టార్ట్ చేసాము. బట్ ఏమీ అనుకున్నట్టు దొరకలేదు ఈసారి అయితే. బట్ ఓకే, అంటే లాస్ట్ మినిట్ వరకు మేము ఫిక్స్ అవ్వలేదన్నమాట ఏ అవుట్ఫిట్ ఏంటి అనేసి. అండ్ ఇక్కడ నా కోసం కొన్ని చూస్తున్నారు, ఇది తీసుకో అది తీసుకో అని. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కొన్ని ఏవో సేల్ ఉన్నట్టుంటే ఇంకా చూసాను అనమాట. బట్ ఏమీ తీసుకోలేదు. బట్ డ్రెస్సెస్ అయితే బాగానే తీసుకున్నాం. మా హస్బెండ్ నెక్స్ట్ ట్రిప్కి కూడా సరిపడగా తను వస్తే ఇవి ట్రై చేయి అవి ట్రై చేయి అంటారు. సమ్మర్ కలెక్షన్ కొన్ని బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా అవి కొన్ని ట్రై చేశాను. అదే అన్న కాకపోతే ఫినిషింగ్ ఫిట్టింగ్. అండ్ మాకు కావాల్సిన అన్ని షాపింగ్ చేసేసుకున్నాము. ఇంకా మాల్లో ఫైనలీ లంచ్ టైంకి వచ్చాం అనమాట. ఇక్కడ మా హస్బెండ్ పాస్తా ఏదో ఆర్డర్ ఇచ్చా అది ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మాకు 2 వరకు టైం ఉంది. నాకు ఎగ్జామ్ మార్నింగే అయిపోయింది 9:30కి అలాగా. ఇంకా అక్కడి నుంచి షాపింగ్కి వచ్చాము. సో 2 వరకు ఇంటికి వెళ్ళినా మళ్ళీ చాలా లాంగ్ అయిపోతుందని ఇంకా అలా తిరిగాం అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా పాస్తా అది తినేసి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అప్పుడు కిండర్ గార్డెన్కి వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకున్నాము. Ashi ఇదిగో ఇది ఆపే. షాపింగ్కి వెళ్దాము. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాక నేను కటీరా మార్నింగ్ నానబెట్టేసాను అనమాట. అవి చియా సీడ్స్ వేసి చక్కగా కొంచెం కోల్డ్ వాటర్, లెమన్, కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసి చేసుకున్నాం అనమాట. 4 పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. అండ్ కటీరా ఏంటంటే మనకి బాగా చలవ చేస్తుంది అండ్ చాలా చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే చాలా హైడ్రేటెడ్గా ఉంటాం అనమాట. అది తీసుకుంటూ ఉంటే ఈ సమ్మర్లో బాగానే తీసుకున్నాను. పెట్టుకొని మరీ నానబెట్టుకునేదాన్ని. హలో, మేమైతే ఇంటికి వచ్చేసాం అండ్ చాలానే షాపింగ్ చేసా. మీకు క్విక్గా చూపిస్తా. ఆషి కోసం ఈ క్యాప్ తీసుకున్నాము. బాగుంది, మల్టీ కలర్ ఉంది, చాలా బాగా అనిపించింది అనమాట. అందుకని ఇది ఒకటి తీసుకున్నా. ఆషి క్యాప్ ఇదిగో, కమ్ ఆషి, ఇది చెల్లిది కాదు. అండ్ C&Aలో షాపింగ్ చేసా. ఇదిగో పెట్టుకో. యు లైక్ ఇట్ యా. సో ఇది ఒక టీషర్ట్ తీసుకున్నా, బాగుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం టీషర్ట్స్ అవి ఎక్కువ తీసుకున్నా అనమాట. అండ్ ఇదొకటి. సో నాకు ఇలా పొడుగ్గా కొంచెం స్మూత్గా ఉండేవి ఇష్టం అనమాట, బాగుంటాయి. అండ్ స్లీవ్స్కి వచ్చేసి ఇలా ఫోల్డ్ వస్తుంది అనమాట, కొంచెం పొడుగ్గా ఉంటాయి, బాగుంటాయి. సో ఇదొకటి. అండ్ ఈసారి కలర్స్ అన్ని డిఫరెంట్గా తీసుకున్నా. అండ్ అషికి ఇన్నర్స్ తీసుకున్నా. C&Aలో బాగుంటాయి. ఇద్దరికి అక్కడే తీసుకున్నా, నీకే. అండ్ C&Aలోనే ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నా, నాకు బాగుంది. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ షార్ట్ లాగా వచ్చింది అనమాట, స్కర్ట్ లాగా కాకుండా మినీ సైజ్ జంప్ సూట్ లాగా వచ్చింది. కలర్ కూడా ఈ బ్రిక్ రెడ్ చాలా బాగుంది కలర్. మా హస్బెండ్కి నాన్న ఇస్తారు, అసమా నాన్న అడిగి వెళ్ళి ఇస్తారు. గో బోత్ ఆఫ్ యూ గో, నాన్న అడగండి. సో ఇది బ్రిక్ కలర్ మా హస్బెండ్కి బాగా నచ్చింది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ ఇది. సో ఇది తీసుకోమన్నారు, ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇది ఒక షార్ట్ తీసుకున్నా, వైట్, బాగుంది, లెనిన్ కాటన్ అనమాట. అండ్ దక్షిత్ కూడా ఇవి అక్కడే తీసుకున్నా. అండ్ ఒక బర్త్డేకి టేబుల్ కవర్ ఉంటుంది కదా అది. అండ్ దక్షిత్కి ఇది ఒక షార్ట్ సెట్ అనమాట, C&Aలో తీసుకున్నా, బాగుంది. ఇది కీటాకి బాగుంటాయని చెప్పి తీసుకున్నా.
సో ఇది ఒక టీషర్ట్స్ ఎన్ని కొన్నా సరికే మార్కలు చేసుకొని వస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు ఏమి ఉండలే, ఏదో ఒకటి మార్క్ ఉంటూనే ఉంటుంది. సరే బయటికి వెళ్ళినప్పుడు ఉంటాయని తీసుకున్నా. ఇది ఒకటి బాగున్నాయి టీషర్ట్స్ అయితే. ఇదొకటి అండ్ ఇదొక షార్ట్ తీసుకున్నా రక్షిత్. అండ్ నేను వచ్చేసి ఇదొక టాప్ తీసుకున్నా రక్షిత్. సో ఇదొక టాప్ తీసుకున్నాను అనమాట. బాగుంది, చాలా ఫ్లోయిగా ఉంది మెటీరియల్. అండ్ ఇలా ఏమంటారు రఫల్ స్లీవ్ లా వచ్చింది అనమాట. నార్మల్ టాప్ స్మూత్గా ఉంది. కలర్ లేదని తీసుకున్నా. అండ్ ఇదొక బాక్సర్ తీసుకున్నా. ఇది బాగుంది, అంటే స్కర్ట్ టైప్లో వచ్చింది కానీ బాక్సర్ అనమాట. వేసుకుంటే బాగుంది. ఇంక ఇది ఒకటి తీసుకున్నా. అండ్ మా హస్బెండ్కి ఇది ఒక టీషర్ట్ తీసుకున్నా, రివర్స్ ఫోల్డ్. రేపు పార్టీకి ఇదే వేసుకుంటారు. ఈ కలర్లో దొరకలేదు ఎక్కడ, ప్లెయిన్ ఇది ఒక్కటే ఉంది. తీసుకున్నా. ఇది ఒక టాప్ తీసుకున్నా, బాగుంది ఇది కూడా. ఎందుకు ఇలా వస్తుంది? యా, సో ఇలా ఫ్రిల్స్ డబుల్ ఫ్రిల్ వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది అనమాట. ఇక్కడ టై చేసుకోవచ్చు, మనకి ఎంత లూజ్ కావాలంటే అంత. బాగుంది, జీన్స్ మీదకి బాగుంటుంది అని ఒకటి తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ అన్ని కప్స్, ప్లేట్స్, ఇంకా మొత్తం ఇవే బర్త్డేకి కావాల్సిన స్టఫ్ అంతా తీసుకున్నాను. మొత్తం ఇవన్నీ అవే. సో ఇవే నేను షాప్ చేసినవి అయితే. ఇంకా షాప్ చేసినవన్నీ పక్కన పెట్టేసి పిల్లలిద్దరికి కాసేపు టీవీ పెట్టామో పడుకోబెట్టామో. ఐ థింక్ పడుకున్నారనుకుంటా, ఏదో చేస్తున్నారు మొత్తానికి. సో ఆ టైంలో నేను మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసేస్తున్నాం. నెక్స్ట్ డేనే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇంకా లేట్గా వచ్చాయన్నమాట. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మొత్తం అన్నీ. ఇంకా అవన్నీ సార్ట్ చేసి అవన్నీ ప్యాక్ చేసి గర్ల్స్కి ఒకలాగా బాయ్స్కి ఒకలాగా. ఈసారి మోస్ట్లీ కామన్ గిఫ్ట్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఒక్కొక్కటి వెళ్ళి వెతికే టైం ఉండట్లేదు. నేను క్లాస్కి వెళ్తున్నాను కాబట్టి కంప్లీట్లీ ఆక్యుపైడ్. మా హస్బెండ్ వచ్చేటప్పటికి నైట్ అయిపోతుంది. సో అప్పటికి షాప్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అలా కుదరక ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి మేము లిడిల్కి వచ్చి ఇంకా మొత్తం కావాల్సినవన్నీ ఉంటాయి కదా, నాన్ వెజ్ కొనుక్కోవాలి, ఇంకా వాటర్స్, టిష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ అషి వచ్చేసి షాప్లో ఐస్ క్రీమ్ చూసిందనమాట. ఐస్ క్రీమ్ చూసి ఏడుస్తుంది. సరే అని ఒకటి తీసుకున్నాం. ఇంకా అక్కడే ఓపెన్ చేసి ఇమ్మని అడుగుతుంది అనమాట. సో కొనేది వరకు ఊరుకోలేదు, ఇంక ఇచ్చే వరకు ఊరుకోవట్లేదు అనమాట. ఇంకెలా అయితే ఆ నచ్చి చెప్పి కార్ అయితే ఎక్కించాము. సో ఇవన్నీ తీసుకొని అండ్ మాకు ఇంటి బైక్ తెచ్చుకోవడానికి ఒక పెద్ద హెడేక్, ఇన్ని ఐటమ్స్ ఉంటాయి కదా. ఇందులో చాలా వరకు వాటర్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్ అంటే ఆల్మోస్ట్ ఇంకా జ్యూసెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కదా. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మేము బయట చేస్తున్నాం కాబట్టి ఇంక ఇవన్నీ కింద గ్యారేజ్లోనే పెట్టేసాం అనమాట. జస్ట్ చికెన్ అవి వండుకోవడానికి కాబట్టి ఇంకా అవన్నీ పైకి తీసుకెళ్ళాం. అండ్ బర్త్డే చేయడం ఇవన్నీ కూడా ట్రిప్ నుంచి వచ్చిన 1-2 డేస్లోనే. ఇంకా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా చేసుకుంటున్నా. ఈ మధ్య క్లాసెస్కి వెళ్ళొచ్చి మార్నింగే బాత్ చేసి ఈవినింగ్ అలా చేసుకుంటున్నాను అనమాట. పొద్దున్న హడావిడిలో అసలు అవ్వట్లేదు. సో ఏదో ఒకలాగా పూజ అయితే చేసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ లీవ్ పెట్టడం ఏమో కానీ మార్నింగ్ నుంచి ఫుల్ ఆన్ తిరుగుతూనే ఉన్నాం బిజీగా. ఇంటికి వచ్చాక ఈవినింగ్ పూజ చేసుకున్నాక మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మ్యూనిక్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు చందు. సో నా సబ్స్క్రైబర్ నుంచి మంచి క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. సో తను వెజ్ అనమాట, అందుకని ఇంకా సాంబార్ పెట్టాను. అండ్ ఇక్కడ వాళ్ళ హస్బెండ్ నాన్ వెజ్, ఇంకా మా అందరికి కూడా ఉంటుందని చెప్పి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఆ రోజు నైట్ కోసం అనమాట డిన్నర్. ఇంకా ఆలూ ఫ్రై ఒకటి చేశాను. సో ఇక్కడ ఫాస్ట్గా కుకింగ్ కంప్లీట్ చేస్తున్నా. తను ఆఫీస్ అయ్యాక స్టార్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఇంక మ్యూనిక్ నుంచి మాకు ఎలాగో 3.5 to 4 hours పడుతుంది కాబట్టి అరౌండ్ 8:30-9 ఆ టైంకి వాళ్ళైతే రీచ్ అయ్యారు. సో సింపుల్గా ఆలు పోపులా పెట్టేసి సాంబార్ పెట్టాను అనుకుంటుందని. ఇంకా మాకు కూడా మటన్లోకి సాంబార్ బాగుంటుంది కదా అన్నట్టు. సో ఇంకా కుకింగ్ చేసి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో సమ్మర్లో మాకు 9 అయినా సరే క్లైమేట్ డౌన్ అవ్వదు కాబట్టి ఒక అడ్వాంటేజ్. ఇంకా మీన్వెల్ వాళ్ళు అయితే వచ్చేసారు. సో వాళ్ళకి ఒక బాబు ఉంటాడు లక్షిత్. మాకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి, అంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. సో చాలా డేస్ తర్వాత కలుస్తున్నాం. సో మంచి టైం అయితే స్పెండ్ చేసాము. నెక్స్ట్ బర్త్డే వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్, సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.